వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ గైస్. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడ నుంచే ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, మనకి రైట్ సైడ్లో సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ నుంచే మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ప్రాపర్గా అడవి ఉంటుంది, ఒక 1.5 కిలోమీటర్ వరకు. అండ్ నేను ఈ వ్లాగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. అనుకోకుండా అయితే స్టార్ట్ చేసినాం. ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఏది ఇంకా ప్లాన్ అయితే కాలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి మా బామ్మర్దిని పిక్ చేసుకోవాలి నేను. దాని తర్వాత ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. బట్ మనం డ్యూక్ మీద ట్రావెల్ చేసి చాలా రోజులు అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే డ్యూక్ మీద ఒక లాంగ్ ట్రిప్ పడుతుంది. అండ్ చాలా రోజులు అయిపోయింది మూలకు పెట్టేసి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, టైర్స్ అయితే చాలా వరకు అరిగిపోయినాయి. దానివల్ల నేను అసలు ఏది ప్లాన్ చేయలేదు. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఈ ట్రిప్ అయితే వచ్చింది. నేను టైర్స్ అయితే ఆర్డర్ పెట్టుండే, మళ్ళీ అవి క్యాన్సిల్ చేసిన. నాకు ఎందుకో ప్రాపర్గా అనిపించలేదు. సో టైర్స్ కోసం అని వెయిట్ చేస్తుండే, లాంగ్ ట్రిప్ వేద్దాం అనుకొని టైర్స్ కోసం వెయిట్ చేస్తున్న గ్యాప్లో ఈ ట్రిప్ అయితే ప్లాన్ అయింది. ఈ ట్రిప్లో కూడా మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. మైండ్లో వేరే వేరే ఫిగర్స్ ఉన్నాయి. కాకపోతే అవి అవుతాయా అవవా అని తెలియదు కాబట్టి నేను ఏది రివీల్ చేయట్లేదు. ప్రతిదీ ఎప్పటికప్పుడు రైడ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. ఎందుకంటే మన పాత వ్లాగ్స్లో నేను ఇది చేస్తా అది చేస్తా అన్న ఏది కూడా అవ్వలేదు. అండ్ అడవిలో వైబ్స్ అయితే పీక్ లెవెల్లో ఉంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. కాకపోతే ఇది చాలా అంటే చాలా డేంజరస్ రోడ్. ఈ మధ్యలోనే ఇప్పుడు నేను ఈ టర్నింగ్లోనే చాలా యాక్సిడెంట్స్ నా కళ్ళతో చూసా. అండ్ ఇదొకటి, అండ్ వెరీ డేంజరస్ అంటే డేంజరస్ టర్నింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఎవరైనా భద్రాచలం ఇల్లందు రూట్ నుంచి వెళ్తున్నారు అంటే ఈ అడవి దాటే అంతవరకు జర స్లో స్పీడ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే లారీస్ అనేవి చాలా స్పీడ్ వస్తూ ఉంటాయి, డైరెక్ట్ మీదికి వచ్చేస్తారు ఒకళ్ళని ఒకళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ. నా చిన్నప్పుడు నేను చాలా లారీస్ ఇట్లా సైడ్కి ఉండడం, మా డాడీని ఇట్లా నా కళ్ళ ముందు చూడడం, ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయినాం. సో ఇటు సైడ్ వచ్చే ఎవరన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మన వ్లాగ్స్ ఎంజాయ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఎవరన్నా ఇంకా మీ మైండ్లో ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ నాకు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి, అన్న నేను ఇట్లా ప్లాన్ చేస్తున్నా అని అడిగితే నేను తనకు ఒక వే అయితే చెప్పిన, ఇట్లా కాకపోతే ఇలా ఇలా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశా. అట్లా మీకేమన్నా ఐడియాస్ ఉన్నాయి, లేకపోతే ఏమన్నా ఇంకా ప్లాన్లో ఒక క్లారిటీ లేదు అనుకుంటే, నా వ్లాగ్స్లో నేను ఎక్కడైనా వెళ్ళిన ప్లేసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నా ఇన్స్టాలో అయితే మీరు డిఎం చేయండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే ఫస్ట్ అయితే మా బామ్మర్దిని పిక్ చేసేసుకొని అండ్ మిమ్మల్ని కలుస్తాం. మీరైతే ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి. నేను చెప్పిన కదా గైస్, ఇదే ఆ పెద్ద వరస్ట్ టర్నింగ్. ఇక్కడ మస్తు యాక్సిడెంట్స్ అవుతాయి అండ్ వెహికల్స్ కూడా చాలా అడ్డదిడ్డంగా వస్తాయి. సో చాలా జాగ్రత్తగా రండి. ఈ టర్నింగ్ ఒకటి క్రాస్ అయ్యాము అంటే, అండ్ ఇక్కడ నుంచి మనం అటు ఇటు చూడండి ఎంత వరస్ట్ వస్తున్నారో. ఇట్లుంటుంది ఈ హైవే. ఈ రోడ్ అంతా ఇంతే గలీజ్గా ఉంటారు, ఎట్లా పడితే అట్లా వస్తూనే ఉంటారు. అవతల వాళ్ళ గురించి ఆలోచించారు. ఈ రోడ్ మీద ఒకటేసారి 3 వెహికల్స్ ఒకళ్ళనొకళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో గైస్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డ్రైవ్ స్లో గైస్. ఎంత స్లో ఉంటే అంత బెస్ట్. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళైతే ఈ రోడ్డు జర ఇల్లందు నుంచి కొత్తగూడెం దాటేంత వరకు కూడా రోడ్ అయితే చాలా వరస్ట్ ఉంటుంది. మొత్తం రోడ్ అంతా ప్యాచ్ వర్క్స్ అన్నీ అయ్యి ఉంటాయి అండ్ చాలా పెద్ద పెద్ద గుంటలు కూడా ఉంటాయి. సో బీ సేఫ్ అండ్ డ్రైవ్ సేఫ్ గైస్. నా రైట్ సైడ్ నుంచి ఒకడు వస్తాడు చూడండి. ఈ తమ్ముడు ఎందుకు వాడి లైఫ్ని వాడు రిస్క్లో పెట్టుకుంటున్నాడో తెలీదు.
నా బైక్ని చూసినప్పటి నుంచి ముందుకు రావడం, మళ్ళీ ఆగడం, మళ్ళీ స్లో అవ్వడం, మళ్ళీ స్పీడ్, అంటే ఒక చేసిన టైప్లో చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలీదు. బట్ ఇట్లయితే ఎవరు రిస్క్ చేసుకోకండి మీ లైఫ్ని. ఎందుకంటే ఇప్పుడు నేను వాడే బైక్కి బ్రేకింగ్ సిస్టమ్ జర పెద్దది కాబట్టి నేను ఎంత స్పీడ్లో ఉన్నా నేను కంట్రోల్ చేసుకోగలుగుతా. బట్ నీకు కాళ్ళు కూడా అందే సిచ్యువేషన్లో నువ్వు లేవు. సో బీ కేర్ఫుల్, ఇట్లయితే చేయకండి గైస్. అండ్ రైడ్ అప్డేట్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మా బామ్మర్దిని అయితే పిక్ చేసేసుకున్న ఫస్ట్ థింగ్. అండ్ అక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్తున్నాం. భద్రాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత భద్రాచలంలో స్టే చేయడమా, లేకపోతే రిటర్న్ అవ్వడమా, లేకపోతే ఇంకా వేరే ప్లాన్ వేయడమా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళాక రైడ్ అప్డేట్ అయితే ఇస్తా. ఇది అన్షేట్పల్లి, ఇటు సైడ్ కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం ఇటు సైడ్ అంతా ఇక్కడ నుంచే ఇసుక అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి కొత్తగూడెం వచ్చేసి అటో ఇటో ఒక 3 to 4 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అండ్ కొత్తగూడెం స్టార్టింగ్ అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్లో మనకి డాబాస్ ఉంటాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మనమైతే ప్రస్తుతానికి కొత్తగూడెం అయితే రీచ్ అయిపోయినాం. మనం ముందుగా అనిపిస్తుంది కదా, ఇది కొత్తగూడెం ఎక్స్ రోడ్ అంటారు. ఇట్లా స్ట్రైట్ వెళ్ళినాం అనుకోండి, మనం డైరెక్ట్ పాల్వంచ, భద్రాచలం ఇటు సైడ్ వెళ్ళిపోతాం. అండ్ ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటేనేమో కొత్తగూడెం లోపలికి వెళ్తాం. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా అన్షేట్పల్లి దగ్గర నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే మనకి రైట్ సైడ్లోనే ఈ డాబాస్ ఉంటాయని చెప్పాను కదా, మన రైట్ సైడ్లో ఉంటాయి. ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. కాకపోతే టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటాయి. మీరు అంటే అటో ఇటో 17 to 18 డాబాస్ ఉంటాయి కంటిన్యూగా. 2-3 ప్లేసెస్లో నేను టేస్ట్ చేసిన ప్రతి దగ్గర బాగానే ఉండే. కాకపోతే మేము కొంచెం ప్లాన్డ్గా ఉంటాము. అండ్ అన్న వాళ్ళు కంటిన్యూస్గా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన ఒక అన్న దగ్గర ఎక్కువగా తింటూ ఉంటాం. అండ్ అన్న నెంబర్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు, హోటల్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా గుర్తులేదు. బట్ ఇక్కడైతే ఒకసారి టేస్ట్ చేయండి. ఒకవేళ భద్రాచలం వెళ్తున్న వాళ్ళైతే నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా ట్రై చేయొచ్చు. వెజ్ కూడా సూపర్బ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు వచ్చేది పాల్వంచ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గా భద్రాచలమే, ఇంకెక్కడ ఆగలేదు. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఉన్నదైతే ఫేమస్ పాల్వంచ పెద్దమ్మ టెంపుల్. ఇక్కడికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఇక్కడ మనకి ఫంక్షన్ హాల్ దొరకాలి అంటే చాలా కష్టం. ప్రీ బుకింగ్స్ చేస్తూ ఉంటారు 1.5 month నుంచే. అండ్ ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది భద్రాచలంకి. అండ్ డైరెక్ట్గా మిమ్మల్ని భద్రాచలంలోనే మీట్ అవుతాను. అండ్ మధ్యలో పాల్వంచ పేపర్ ఫ్యాక్టరీ సైడ్ నుంచి పోదాం అనుకున్నాం, కానీ వేరే వే నుంచి అయితే వెళ్దాం అంటున్నాడు షార్ట్కట్లో, ఎందుకంటే తొందరగా వెళ్ళాలి కాబట్టి. అండ్ ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ టు ది భద్రాచలం. అండ్ ఇక్కడ నుంచి అయితే భద్రాచలం బ్రిడ్జ్ అయితే ఇది భద్రాచలం బ్రిడ్జ్ అంటారు. అండ్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి గోదావరి రివర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ వ్యూ అయితే సూపర్బ్ ఉంటుంది. ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. అండ్ ఇది నేను బైక్ మీద ఇటు సైడ్ రావడం 3rd టైం. అండ్ ఈ రోడ్ కూడా కొంచెం డేంజరస్గా ఉంటుంది, ఎందుకంటే 2-way లైనే కాబట్టి అన్ని వెహికల్స్ వస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటరే ఉంటాయి. కనిపిస్తుంది అనుకుంటున్నా మీకైతే, చూడండి ఎంత బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే సన్సెట్ కదా, ఇంకా అక్కడ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆగి మీకు చూపిద్దామన్నా కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే రోడ్ అంతా చాలా రష్ ఉంటుంది. సో ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని, అంటే డైరెక్ట్గా దర్శనం కాదు, వాటర్లోకి దిగి స్నానం చేసి అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అనేది అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటి అంటే మన లక్, ఇంకో 2 daysలో ఇక్కడ బోట్ షో అయితే జరగబోతుంది, ఏదో ఫెస్టివల్ కారణంగా. కాకపోతే మనం ఇక్కడే ఉంటామా లేదా వేరే దగ్గరికి వెళ్ళిపోతామా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటి అంటే ఇటు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలీదు, కానీ ఇంకో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆల్టర్నేటివ్ మరి దీన్ని కూల్చేస్తారో తెలియదు. కాకపోతే లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు.
అండ్ చూసిర్రు కదా ఇట్లనే వస్తూనే ఉంటాయి. సో జర జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి ఈ రోడ్లో. అండ్ రైడ్ అప్డేట్ అయితే ఇచ్చేసిన. చలో ఇంకా మనం దాని తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత ప్లాన్ ఏంటి అనేది డిసైడ్ అవ్వాలి. అసలు ఏమనుకుంటున్నామంటే ఈరోజు నైట్కి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. లేదా ఒకవేళ ఓపిక ఉంటే దర్శనం తొందరగా అయిపోయి ఓపిక ఉంటే ఇప్పుడే ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. లేట్ నైట్ అయితే ఉండిపోతామో మరి తెలియదు, ఆ క్లారిటీ అయితే లేదు. దర్శనం చేసుకున్న తర్వాత కలుద్దాం. అండ్ ప్రస్తుతానికైతే బ్రిడ్జ్ అయితే దిగేసినాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కళ్యాణకట్ట ఎక్కేసి బోట్ షో అని చెప్పిన కదా guys, అదే బోట్. అండ్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత నేను మీకైతే రైడ్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. అండ్ చలో వ్లాగ్ని మొత్తం చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో 2-3 డేస్ వరకు మనం ట్రిప్లోనే ఉంటాం కాబట్టి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్ గైస్. మనం దర్శనానికి అయితే వెళ్ళలేదు. రీజన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మారేడుమల్లి కొట్టేస్తున్నాం. అండ్ ఇట్లా ఫాస్ట్గా ప్లాన్స్ అవుతుంటే మస్తు అనిపిస్తుంది. ఎప్పుడు ప్లాన్ చేసి ఫ్లాప్ అయ్యి బాధపడడం కంటే ఇట్లా మంచి వైబ్ వస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం రైడ్ అంతా. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి 113 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక ఒక ఎక్కడైనా పెట్రోల్ బంక్ చూసి లెఫ్ట్లోనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ కొట్టించేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ మారేడుమల్లి కొట్టేద్దాం. అండ్ ఛాయ్ అయితే దొరకలే. ఎప్పుడో వన్ పిక్ చేసుకున్నప్పటి నుంచి ఛాయ్ అంటున్నాం, ఛాయ్ తాగలే. అండ్ పెట్రోల్ ఇక్కడ కదా అక్కడంతా. చలో వెనక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. అండ్ మీకు ఏ వ్యూ అయితే ఏం కనిపించదు కాబట్టి నేనేం చేస్తా అంటే మిమ్మల్ని డైరెక్ట్ అక్కడికి వెళ్ళగానే మీట్ అవుతాను. కాకపోతే రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటే ఒక పని అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ అటు సైడ్ మనకు పెట్రోల్ దొరకదు. అండ్ పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. 1250 రూపీస్కి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. నేను మార్నింగ్ వచ్చేసి 350 రూపీస్ ఏమో కొట్టించిన. 350 కొట్టించిన బాగానే ఇంకా కవర్ అయింది ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మారేడుమల్లి 116 కిలోమీటర్స్ ఉంది. కరెక్టేనా? 3 hours చూపిస్తుంది. ఎంత ఫాస్ట్గా కొట్టేస్తామో చూడాలి. అండ్ ఎంత తొందరగా కొట్టేస్తే అంత మంచిది, ఎందుకంటే అది మొత్తం అడవి ప్రాంతం కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మనకి ప్రాపర్గా ఏ ఫ్యూయల్ స్టేషన్స్ ఉండవు, ఏమి ఉండవు. సో మీరు ఏం చేయండి అంటే కొంచెం క్యాష్ అయితే పెట్టేసుకోండి. ఆన్లైన్ చాలా తక్కువ ప్రిఫర్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే. ఎందుకంటే అది ఏంది ఎటో తిప్పుతుంది, మొత్తం మ్యాప్స్ అంతా గలీజ్గా. ఇటు కాదు, మళ్ళీ బ్యాగ్ తీసుకొని మనం అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటా. ఓకే, మనకైతే ఒక వే దొరికేసింది. ఇక్కడ నుంచి కరెక్ట్ 113 కిలోమీటర్స్ ఉంది గాయస్. తొందరగా కొట్టేసేయాలి. ఏం చెప్తున్నా అంటే మీకు, మీరైతే క్యాష్ పెట్టుకోండి. అండ్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా కూడా ఒక 2 లీటర్స్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి. ఒకవేళ ఫ్యూయల్ రేంజ్ మీకు కరెక్ట్గా సెట్ అవ్వకపోతే మారేడుమల్లి వెళ్ళే అంతవరకు కూడా మనకి ఎక్కడ అంటే మధ్యలో పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఫ్లోలో మర్చిపోయినా కూడా అడవిలోకి ఎంటర్ అయినామంటే ఎక్కడ పెట్రోల్ ఉండదు. సో జాగ్రత్త గైస్, ఇవన్నీ ప్లాన్ చేసుకొనే ఉండండి. మ్యాక్సిమం ఒక 3,000 to 4,000 క్యాష్ పెట్టేసుకోండి. అండ్
పెట్రోల్ కూడా కొట్టించేసుకొని ఉండండి. ఇవి 2 మన చేతిలో ఉన్నాయంటే మనం ఎక్కడ దాకన్నా వెళ్ళిపోవచ్చు. ఉన్నారు అండ్ ఒక అతను అయితే జీవీఆర్ బ్లాగర్, అతన్ని ఆగుదాము. ఆయన చెప్తుంటే జర రోడ్ అయితే కరెక్ట్గా లేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి ఏమైనా ఛాన్స్ ఉంటే మీట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేద్దాం. కాకపోతే ఫస్ట్ అతనేమో జీవీఆర్ బ్లాగర్ అండ్ సెకండ్ వన్ అతనికి అంటే అంతగా ఏం రిప్రజెంటింగ్ లేదు. బట్ ఫైనల్గా అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం అండ్ మారేడుమల్లి వైబ్స్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అండ్ చూద్దాం. కాకపోతే మార్నింగ్ టైం వచ్చుంటే చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం కావచ్చు ఈ వ్యూస్ అన్నీ. కాకపోతే నైట్ అయిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వ్యూ చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో చూసుండే ఇట్లాంటి వ్యూ అండ్ మళ్ళీ ఇక్కడ ఈ మారేడుమల్లిలో ఇట్లాంటి వ్యూ చూస్తున్నాయి. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ చెల్లివలని ప్రొటెక్ట్ చేస్తూ కోతులను అల్లించుకుంటూ వెళ్తున్నారు. అండ్ వెళ్తూ మాట్లాడుకుందాం. మేము నైట్ ఇక్కడికి రీచ్ అయిన టైం వచ్చేసి 10 అయింది. అంటే మధ్యలో ఆగి అలా రావడం వల్ల. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సేమ్ వ్లాగ్ గైస్. అండ్ ప్రస్తుతానికైతే మనం మారేడుమల్లిలో ఉన్నాం. మేమున్న రూమ్ వేరు. టిఫిన్ తినేసి నేను మీకు ఆ వ్లాగ్ మేము తీసుకున్న రూమ్ ఎంత అవన్నీ చూపిద్దాం అనుకుని టిఫిన్ తిందామని బయటకు వస్తుంటే ఇదైతే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. వనవిహారీ రిసార్ట్ అని అంటే మంచి వైబ్స్ ఉన్నాయి చుట్టూ కూడా. చూసిరు కదా, టెంట్స్ సింగిల్గా కింద కూడా గ్రౌండ్లో కాకుండా మంచిగా ఇట్లా కట్టేసి దాని మీద ప్లేస్ చేశారు. ఇవి అన్న వాళ్ళు స్టే చేస్తున్నారు, వాళ్ళని కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా అటు సైడ్ ఇల్లులు ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడైతే మనకి అన్న వాళ్ళు కలిసిర్రు. ఐ థింక్ అన్న కూడా యూట్యూబేరా అన్న, క్యాజువల్గానా? అండ్ నితిన్ అయితే వాళ్ళు చాలా టైంపాస్ అయిపోతుంది అన్న వాళ్ళకి కూడా, నితిన్ తోటి. అండ్ అన్న వాళ్ళకైతే అటెండెన్స్ అన్నీ ఫ్రీ ఇచ్చారంట. వాళ్ళు ఫారెస్ట్ తరపున వచ్చారు కాబట్టి నేనైతే క్యాజువల్గా ఎంత పడుతుంది అనేది తెలుసుకొని చెప్తాను. చూడండి, ఈ టెంట్స్ కాస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఈ కాటేజెస్ అంటే ఈ హౌజెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని రెంట్ వచ్చేసి 6,000 రూపీస్ అంట, విత్ ఫుడ్ ఇంక్లూడెడ్. కానీ అంత బట్టి నేనైతే అంత ఇన్వెస్ట్ చేయలేను ఒక్క నైట్కి. సో టెంట్స్ వచ్చేసి ఒక్కొక్క టెంట్కి విత్ ఫుడ్ అయితే మీకు 2,900 నుంచి 3,200 దాకా వస్తుంది. ఇక మన బార్గెనింగ్ బట్టి ఉంటుంది. కానీ అన్న వాళ్ళకైతే ఫ్రీగా వచ్చినాయి. అండ్ ఇప్పుడు మన కంటి ముందు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టొయోటా నుంచి లాంచ్ అయిన హిలెక్స్ అనే వెహికల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 5 సీటర్ పికప్ ట్రక్ ఇది. అండ్ పికప్ ట్రక్ ఇన్ ద సెన్స్ బ్యాక్ అంతా బూట్ స్పేస్ ఉంటుంది. మనం ఫర్దర్గా ఏమైనా లగేజ్ క్యారీ చేయాలన్నా, ఏమైనా ట్రక్స్ వేరే దానికన్నా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక 3 వేరియంట్స్లో వస్తుంది. దీని సీసీ వచ్చేసి 2755 సీసీ తోటి వచ్చేసింది. 2 ట్రాన్స్మిషన్స్, ఒకటి మాన్యువల్ అండ్ ఇంకోటి ఆటోమేటిక్. అండ్ దీంట్లో మనం ఎంత వెయిట్ క్యారీ చేసినా ఫరక్ అయితే పడదు, అంటే ఒక లిమిట్ అయితే ఉంటుంది. చలో ఇదైతే వేరే అంతా, కానీ నాకు ఇది కనిపించింది కాబట్టి దాని గురించి నాకు తెలిసినంత నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. చలో బాయ్ బాయ్, టేక్ కేర్.